భార్యని అనకూడని మాట ఒకటుంది. భార్య తప్పే చేయని, ఒప్పే చేయని, కానీ 10 మందిలో ఉన్నప్పుడు తప్పు చేశావు అని ఎప్పుడు అనకూడదు. 10 మందిలో ఉన్నప్పుడు ఎప్పుడు చెయ్యెత్తి కొట్టకూడదు. అది చుట్టాలే గాని, నీ కాలనీ వాళ్ళ ముందే గాని, ఏదైనా సమస్య ఉంటే 4 గోడల మధ్య భార్యని అడుగు, తిట్టు, కానీ కొట్టే హక్కు మాత్రం లేదు. భార్య ఎందుకు బాధపడుతుందంటే 10 మందిలో తిట్టినప్పుడు పోయేది నా పరువే కాదు, నా భర్త పరువు గుట అని ఆలోచిస్తుంది. భార్య ఎవ్వరికీ చెప్పదండి నువ్వు కొట్టినా, తిట్టినా. కనీసం తన పుట్టింటి వాళ్ళకు కూడా చెప్పదు. ఎందుకంటే పుట్టింటి వారు చెప్తే ఆళ్ళని బాధ పెట్టినట్టుందని తన మనసులోనే కుమిలి కుమిలి ఏడుస్తుంది. కానీ భర్త అలా కాదు. తాగినప్పుడు అందరికి చెప్తాడు. నా పెళ్ళాం గయ్యాళి గంప అని స్వెటర్‌లేస్తాం. కానీ భార్య మాత్రం నా భర్త ఇలాంటోడు, అలాంటోడు అని ఎవ్వరికి చెప్పదు. కనీసం తన అమ్మగారు కూడా చెప్పదు. తనలో తనే కుమిలిపోతుంది. అలాంటి భార్యను ఎందుకండి బదనాం చేస్తారు? భార్య ఎప్పుడు భర్త మేలే కోరుతుంది. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతావు, ఎక్కడెక్కడో తాగుతావు, ఇంటికొచ్చి కక్కుతావు. అది సాఫ్ చేసేది భార్యనే. మళ్ళీ తినబెట్టేది భార్యనే. మళ్ళీ తెల్లారి లేచి భార్య ముఖం చూడకుండా అట్లా తిప్పుకుంటా పోతావు. చూడు ఎంత అన్యాయం. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఎవరేమైనా సరే భార్యాభర్తలు మాత్రం అన్యోన్యత ఉండాలి. రేపు చూసేది భార్యనే. రేపు చూసేది భార్యనే. భర్తకు చేత కాకుంటే భార్య చూస్తది. భార్యకు చేత కాకుంటే భర్త చూడాలి. మిగతా వారు ఎవ్వరు చూడలేరండి. ఇది నా ఒపీనియన్ కాదు. లోకంలో జరిగే ముచ్చట చెప్తున్నాను. ఇది 100% భార్యాభర్తల బంధం గొప్పది. లై